ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కవితను విచారించేందుకు సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. గతంలోనే తమ ఎదుట హాజరవ్వాలని కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చినా కవిత హాజరు కాలేదు. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు సిబిఐ తాజాగా పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కవితను విచారించేందుకు సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. గతంలోనే తమ ఎదుట హాజరవ్వాలని కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చినా కవిత హాజరు కాలేదు. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు సిబిఐ తాజాగా పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేరుగా ఈసారి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అధికారులు ఎంటర్ అవుతూ కవిత విషయంలో ఇప్పటి నుంచి మేము విచారించాలంటూ కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు సమాచారం అందుతుంది. ఆ పిటిషన్ పైన సిబిఐ అధికారులు త్వరలో విచారణ జరిపేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితపై అనేక అభియోగాలు ఆరోపణలు మోపుతూ నేరుగా హైదరాబాద్ కు వచ్చి కవిత ఇంట్లో సోదాల పేరు నిర్వహించి కవితని అదుపులోకి తీసుకొని ఢిల్లీలో ఉన్నటువంటి రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచడం జరిగింది. అనంతరం అనేక సార్లు ఈ కేసుకు సంబంధించి కవితను కస్టడీ కోరుతూ అనేక సార్లు కస్టడీలో తీసుకుని ఈ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి కేసు పైన పలుసార్లు కవితని విచారించి ఆవిడ నుంచి కూడా అనేక రకాల రావాల్సినటువంటి సమాధానాలు కూడా రాబెట్టడం జరిగింది. ఇప్పటికీ ఈ కేసులో తాజాగా మళ్ళీ సిబిఐ ఎంటర్ అవ్వడం మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది. సిబిఐ ముందుగా ఈ ఢిల్లీ లిక్కర్ కేసుని టేకప్ చేసింది సిబిఐలే మొదట కవితని అనుమానితురాలు కింద అనుమానితురాలు భావించి కవిత విషయంలో మొదట సిబిఐ యొక్క కేసు కూడా నమోదు చేయడం జరిగింది. తర్వాత ఈ లిక్కర్ పాలసీలో మొత్తం మనీ లాండరింగ్ జరిగింది. కోట్లాది రూపాయలుగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చాయి. ఢిల్లీ నుంచి మళ్ళీ తిరిగి కవిత భర్తకు తమ కుటుంబ సభ్యులకు ఆన్లైన్ ద్వారా కొన్ని నగదు బదిలీ కాక కొంత క్యాష్ హైదరాబాద్ చేరుకున్నాయి. దాంట్లో కొంతమంది మధ్యవర్తులు తీసుకొచ్చి హైదరాబాద్ అందజేశారంటూ కూడా తనపైన అభియోగాలు ఉన్నాయి. సిబిఐ ఈ కేసు టేక్ ఓవర్ చేసి సిబిఐ దీంట్లో విచారణ జరుపుతున్నప్పుడు మనీ కోణం వచ్చినటువంటి వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీంట్లో ఎంటర్ అయ్యి ఈసీఐఆర్ నమోదు చేసి దాని ప్రకారంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంత కోట్లాది రూపాయలుగా హవాలా ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఆన్లైన్ ద్వారా ఎంత జరిగాయి, ఆఫ్లైన్ ద్వారా ఎంత జరిగాయి, హవాలా రూపంలో ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, విదేశీ కరెన్సీని కూడా దీంట్లో ఏమైనా ఉపయోగించారా, ఇక్కడి నుంచి ఫారెన్ పంపించి అక్కడి నుంచి అకౌంట్ ద్వారా లిక్కర్ పాలసీలో పెట్టుబడులకు సంబంధించి ఇదంతా కూడా మనీ కోణంలో ఇన్ని రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఈ కుట్ర ఎవరు పన్నారు, ఈ కుట్రలో ఎవరు భాగస్తులు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారి పాత్ర ఏంటి, నేరం చేశారా చేయలేదా, వీరి నేర చరిత్ర ఎంత మేరకు ఉంది, ఈ నేరం ఈ పాత్రలో ఎంతవరకు ఉందనే దానిపై కూడా సిబిఐ దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించేటువంటి అవకాశం కనబడుతోంది. ఇంతకుముందే ఢిల్లీలో ఉన్నటువంటి రౌజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ ప్రత్యేక బృందం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈడీ అదుపులో తిహార్ జైల్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను సిబిఐ విచారించాలనుకుంటుంది. తన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలనుకుంటుంది. తనకు అనుమతి కావాలంటూ కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది విచారణకు వచ్చినట్టయితే ఏ విషయంలో సిబిఐ విచారించాలనుకుంటుంది, ఎలాంటి వివరాలు రాబట్టాలనుకుంటుంది. గతంలోనే సిబిఐ అధికారులు కవిత ఇంటికి వచ్చారు. కవిత ఇంట్లో కొన్ని గంటల పాటు విచారణ చేపట్టారు. కొంత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకెళ్లారు. ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్, టెక్నికల్, సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు కవిత ఉపయోగించినటువంటి మొబైల్స్ ని కూడా స్వాధీనపరచుకొని ఇక్కడ నుంచి కూడా ఢిల్లీకి ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకెళ్లడం జరిగింది. సిబిఐ కేసు విచారణ నడుస్తున్నటువంటి టైంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టరేట్
పరిధిలోకి వచ్చేటువంటి అంశాలన్నిటిపై కూడా దృష్టి పెట్టి పర్యవేక్షించి మనీ లాండరింగ్ కోణంలో ఈ కేసుని చేపట్టి ఈసీఐఆర్ నమోదు చేసి ఇన్ని రోజుల పాటు ఈ కేసుని మొత్తం పర్యవేక్షించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ కేసుని మొదటగా ఎఫ్ఐఆర్ చేసింది, కంప్లైంట్ ఇచ్చింది లెఫ్టినెంట్ గవర్నర్ డైరెక్ట్ సిబిఐకి. సిబిఐ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించి దాని ద్వారా కేసు నమోదు చేసి సిబిఐ ముందుగా రంగంలోకి దిగి ఈ కేసు విచారణ చేపట్టి ఒక్కొక్క నిందితుడి యొక్క పాత్ర ఏంటనే దానిపై కూడా ఆ రోల్ అంతా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తీసుకొచ్చి ఎప్పటికప్పుడు కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా మందిని ఇప్పటివరకు సిబిఐ అరెస్ట్ చేసుకుంటూ వచ్చింది. మనీ లాండరింగ్ అనగానే ఈడీ దీంట్లోకి ఎంటర్ అయ్యి 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి లంచం కిందికి సౌత్ గ్రూప్ తరపున, ముఖ్యంగా కవిత తరపున ఆ డబ్బులు అందాయంటూ కూడా సిబిఐ ఈ అభియోగాలు మోపినటువంటి వెంటనే ఇమ్మీడియట్ గా దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయ్యి ఈ కేసుని మనీ కోణంలో విచారణ జరిపి కేవలం మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి మాత్రమే కవితను ఇప్పటి వరకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. సిబిఐ ఎంటర్ అయితే మాత్రం డే 1 నుంచి ఏదైతే 2000 లిక్కర్ స్కామ్ ప్రారంభమైందో జూన్ జూలై నెల నుంచి అక్కడి నుంచి మొదలుకొని చివరి వరకు కూడా జరిగినటువంటి ప్రతి మినిట్ సిబిఐ ఇది కుట్ర క్రిమినల్ సంబంధించినటువంటి అంశం సిబిఐ ఛేదించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కవితను సిబిఐ కూడా విచారించాల్సినటువంటి టైం వచ్చింది. కవిత ప్రస్తుతం ఢిల్లీలోనే ఉంది, తీహార్ జైల్లోనే ఉంది. ఒక పక్క తన బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతూ ఉంది. తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ కారణంగా తనకు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేయాలి. తన కొడుకు బాధ్యత తన పైన ఉంది, రెస్పాన్సిబిలిటీ తన పైన ఉంది. ఆ పిల్లలు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి తనకు ఇమీడియట్ గా తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ విషయంలో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా గతంలో పిటిషన్ వేయడంతో ఏప్రిల్ 1న దానిపై విచారణ జరిగింది. తిరిగి 4వ తేదీన నిన్న విచారణ జరిగింది. మళ్ళీ 8వ తేదీన దాన్ని పోస్ట్ చేస్తూ దానిపైన విచారణ జరుపుతామంటూ కూడా కోర్టు ఆదేశించింది. జనరల్ బెయిల్ పిటిషన్ మాత్రం ఈ నెల 20వ తేదీన విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలో సిబిఐ ఎంటర్ అయింది అంటే కవితను ఖచ్చితంగా విచారించి ఈ కేసుకు సంబంధించినటువంటి కుట్ర మొత్తం బయటికి తీసి దాంట్లో కూడా కవిత పాత్ర ఉన్నట్టయితే డబ్బుల అంశానికి సంబంధించి కవిత పాత్ర ఉన్నట్టుగా కూడా ఇప్పటికే తేల్చారు. ఆ వివరాలు సేకరించారు. ఆ ట్రాన్సాక్షన్స్, ఇచ్చి పుచ్చుకోవడాలు, మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులు, ఇవన్నీ వ్యవహారాలను పరిశీలించిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవిత పాత్ర ఉన్నట్టుగా తేల్చి కవితని ఇమీడియట్ గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు కవితకు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉంది తీహార్ జైల్లో కవిత. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పాత్ర ఇక్కడి వరకు ముగిసింది. కస్టడీకి కూడా తీసుకొని విచారణ చేపట్టారు. సిబిఐ తాజాగా ఎంటర్ అయింది. గతంలో కూడా కవిత ఇంటికి వచ్చింది. కవితను అనేక సార్లు నోటీసులు అందజేసి విచారణకు రావాలంటూ కూడా ఢిల్లీకి నోటీసు ఇచ్చినప్పటికీ కవిత ఎక్కడ కూడా స్పందించకపోవడము, నేరుగా సిబిఐ యొక్క బృందం కవిత ఇంటికి రావడము, ఆ ఒక్కరోజు కవిత ఇంట్లో సోదాలు చేయడము, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడము, ఆధారాలు సేకరించడము, తన పర్సనల్ ల్యాప్టాప్స్ అన్ని కూడా పరిశీలించడము, అకౌంట్స్ అన్ని పరిశీలించడము, ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని కూడా కవితను అడిగి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఇక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ తాజాగా సిబిఐ కవిత విషయంలో ఎంటర్ అయ్యి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కవితను విచారించేందుకు అనుమతి కావాలంటూ కూడా పిటిషన్ వేశారు. కాబట్టి కవిత విచారించాలని కోర్టు అనుమతిస్తే మాత్రం తీహార్ జైల్లో ఉన్నటువంటి కవితను మళ్లీ కస్టడీలోకి తీసుకుని సిబిఐ హెడ్ క్వార్టర్స్ కి తరలించి కొన్ని రోజుల పాటు కోర్టు ఆదేశాల మేరకు కవితను విచారించేటువంటి అవకాశం ఉంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ రవితేజ.